Hello students. So welcome to the first lecture of describing motion around us. సో ఈ లెసన్లో మనం మోషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ లెసన్. ఎందుకంటే ఇది మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఈ లెసన్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా ప్రతి కాన్సెప్ట్ని క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోండి. సో everything in this nature is in motion, from massive astronomical objects to subatomic particles. అంటే మనం చూసే యూనివర్స్లో ఈ నేచర్లో అన్నీ కదులుతూనే ఉంటాయి, అన్నిట్లోని కూడా మోషన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఫ్రమ్ ద మ్యాసివ్ ఆస్ట్రనామికల్ ఆబ్జెక్ట్స్ అంటే సన్ కానీ మూన్ కానీ జూపిటర్ కానీ ఇలా ప్లానెట్స్ కానీ లేదా గెలాక్సీస్ కానీ ఇవన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. అలాగే చాలా చిన్నమైనటువంటి సబాటమిక్ పార్టికల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఇలాగా అంటే సో మనకి మన యూనివర్స్లో మన నేచర్లో చాలా పెద్ద పెద్ద మూవింగ్ ఆబ్జెక్ట్స్ని చూస్తాం, అలాగే చాలా చిన్న చిన్న మూవింగ్ ఆబ్జెక్ట్స్ని కూడా చూస్తూ ఉంటాం. ఇలాగా మోషన్ అనేది మన నేచర్లోనే ఉంది. అండ్ వాట్ ఏ వెరైటీ ఆఫ్ మోషన్స్ వీ హ్యావ్ ఇన్ నేచర్. ఎట్లాంటి మోషన్స్ ఉన్నాయంటే లైక్ ఫ్లిట్టింగ్ బటర్ఫ్లైస్. అంటే బటర్ఫ్లైస్ ఏం చేస్తాయి, వాటి యొక్క రెక్కలని ఊపుతూ అటు ఇటు మూవ్ అవుతాయి. స్లిథరింగ్ స్నేక్స్, హాపింగ్ హెయిర్స్, గెలోపింగ్ హార్సెస్. సో ఇలాగా అంటే మన నేచర్లో రకరకాల మోషన్స్ అనేవి ఉన్నాయి, రకరకాల మోషన్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఓకే, సో అలాగా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ అనేవి ఉంటాయి. ఇజెంట్ మోషన్ ఇన్ నేచర్ ఈజ్ వండర్ఫుల్. సో ఇది అసలు ఇవన్నీ ఎందుకు మూవ్ అవుతున్నాయి అనేది మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. బట్ హౌ డూ వి స్టడీ ద వైడ్ వెరైటీ ఆఫ్ కాంప్లెక్స్ మోషన్స్. అంటే మన చుట్టుపక్కల జరిగేటటువంటి మోషన్లో కొన్ని సింపుల్ మోషన్స్ ఉంటాయి, కొన్ని కాంప్లెక్స్ మోషన్స్ ఉంటాయి. కాంప్లెక్స్ మోషన్స్ అంటే అవి ఒకే వైపు కదలకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నపిల్లాడు ఇంట్లో పరిగెడతాడు అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇటు అటు. వాడి మోషన్ని డిఫైన్ చేయాలంటే చాలా కాంప్లెక్సిటీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకంటే వాడు ఏ క్షణం ఎటు పరిగెట్టాడో తెలియదు, ఎంత స్పీడ్తో పరిగెట్టాడో తెలియదు. సో ఇట్లాంటి అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉండే మోషన్, డిఫరెంట్ వెలాసిటీస్, డిఫరెంట్ యాక్సలరేషన్స్తో ఉండే మోషన్. ఇలాగా మనకి మన చుట్టుపక్కలే చాలా రకాలైనటువంటి కాంప్లెక్స్ మోషన్స్ అనేవి ఉంటాయి. As you have read in the first chapter, to explore a complex phenomena, scientists first study it in idealistic simple forms. ఎప్పుడైనా కూడా మనకి టూ మచ్ కాంప్లెక్సిటీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లమ్ని కొంత సింప్లిఫై చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే కొన్ని ఐడియల్ నొటేషన్స్ పెట్టుకొని వాటిని స్టడీ చేస్తాం. సో ఇట్లాంటి కాంప్లెక్స్ ఫినామినాస్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే సింప్లిఫై చేసుకుంటాం. సింప్లిఫై ఎలా చేస్తామంటే కొన్ని ఊహించుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిల్లాడే పరిగెడుతున్నాడు కదా, ఆ పరిగెడుతున్న అన్ని డైరెక్షన్స్ని కూడా నేనేం అనుకుంటానంటే ఒకే డైరెక్షన్లో పరిగెడుతున్నాడని ఊహించుకుంటాను. అలాగే వాడు డిఫరెంట్ వెలాసిటీస్తో పరిగెడుతున్నాడు కదా, సో ఆ వెలాసిటీస్ అన్నీ సేమ్ అయ్యి ఉంటాయి, యూనిఫామ్. అంటే పిల్లాడే కాబట్టి వాడు ఆల్మోస్ట్ వాడి ఎనర్జీ లెవెల్ తగ్గట్టుగానే ఎప్పుడు పరిగెడతాడు కాబట్టి సో ఎనర్జీ అనేది సేమ్గా ఉంటుంది కాబట్టి సో వాడి వెలాసిటీని కూడా నేను యూనిఫామ్గా ఎజ్యూమ్ చేసుకుంటాను. ఈ రకంగా అంటే మనం కొన్నిసార్లు ఏం చేస్తాం, ఏదైనా ఒక ఎస్టిమేట్ వేసేటప్పుడు కొన్ని ఐడియలైజ్డ్గా ఆలోచిస్తాం. నువ్వు సినిమాకే వెళ్ళాలి, సో సినిమాకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది. యాక్చువల్గా అంటే అది చాలా కాంప్లెక్స్ క్యాల్కులేషన్. అంటే నువ్వు బండి ఎంత టైంకి నువ్వు బయలుదేరుతావో తెలియదు, అలాగే రోడ్డు మీద ఎంతమంది నీకు అడ్డొస్తారో తెలియదు, నువ్వు ఎంతమంది క్రాస్ చేస్తావో తెలియదు, లేదా ఎన్నిసార్లు సిగ్నల్ దగ్గర ఆగుతావో తెలియదు, దారిలో ట్రాఫిక్ పోలీస్ ఆపుతాడో లేదో తెలియదు. సో ఇన్ని అన్సర్టైనిటీస్ ఉంటాయి నువ్వు థియేటర్ సినిమా చూడడానికి వెళ్ళడానికి. కానీ నువ్వేమంటావు, ఓ 10 నిమిషాలు వెళ్ళిపోతాను. ఆ 10 నిమిషాలు ఎలా లెక్కేస్తావు, ఆ ఇంటి దగ్గరనే తీసేస్తాను, సిగ్నల్ పడకపోతే డైరెక్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతాను, సో వెళ్ళిపోయి 10 నిమిషాల్లో నేను అక్కడికి లేదా 15 నిమిషాల్లో వెళ్ళిపోతాను అని ఊహించుకుంటావు. అంటే ఇక్కడ నువ్వేం చేస్తావు, ఐడియలైజ్డ్గా ఆలోచిస్తావు. అంటే కొన్ని ట్రాఫిక్ పోలీస్ ఆపుతాడని నువ్వు ఆలోచిస్తావేంటి, ఆలోచించవు కదా, ఆపడైనా ఆలోచిస్తావు.
సో నువ్వేం చేస్తావు, ఐడియల్గా ఆలోచిస్తావు, అంటే అన్నీ నీకు అనుకూలంగా జరుగుతాయి అని ఊహించుకుని నువ్వు వెళ్ళే టైంని ఊహించుకుంటావు. 10 నిమిషాల్లో వెళ్ళిపోతాను, పావు గంటలో వెళ్ళిపోతాను, 15 మినిట్స్ వెళ్ళిపోతాను, ఇలా మనం ఊహించుకుంటాం. అంటే ఈ ఊహలో మనం ఏం చేస్తున్నాము, ఈ అన్సర్టైనిటీస్ ఏవైతే ఉన్నాయో, కాంప్లెక్సిటీ ఏదైతే ఉందో దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేసి, అంటే దాన్ని ఐడియలైజ్ చేస్తున్నావు. ఐడియలైజ్ చేయడం ద్వారా నీ క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది, నీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సచ్ టైప్ ఆఫ్ మోషన్స్ ఆర్, అంటే ఇక్కడ సింప్లిఫైడ్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేస్తున్నాం. మనకున్న ఈ కాంప్లెక్స్ మోషన్స్ మనం ఏం చేసాము, సింప్లిఫైడ్ మోషన్స్గా వీటిని మనం మార్చుకున్నాము. ఆ మార్చుకునే క్రమంలో మనం మోషన్ని క్లాసిఫై చేసాము. మోషన్ని 3 రకాలుగా మనం క్లాసిఫై చేసాము. మోషన్ని 3 రకాలుగా క్లాసిఫై చేసాము. ఏంటంటే 3 రకాలు, ఒకటి లీనియర్ మోషన్, ఒకటి లీనియర్ మోషన్, ఒకటి ఏంటమ్మా లీనియర్ మోషన్. లీనియర్ అంటే స్ట్రైట్ లైన్గా వెళ్ళేదాన్ని మనం లీనియర్ మోషన్ అంటాం. ఇంకోటి సర్క్యులర్ మోషన్, అంటే సర్కిల్ ఆకారంలో తిరిగితే దాన్ని సర్క్యులర్ మోషన్, దాన్ని మనం ఏమంటాం సర్క్యులర్ మోషన్ అంటాం. అదే కనుక ఆసిలేటరీ అంటే ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, దాన్ని మనం ఆసిలేటరీ మోషన్. అంటే ఈ రకంగా మోషన్ని అయితే స్ట్రైట్ లైన్ మోషన్గా కానీ, లేదా సర్క్యులర్ మోషన్గా కానీ, లేదా ఆసిలేటరీ అంటే ముందుకి వెనక్కి, మళ్ళీ ముందుకి, మళ్ళీ వెనక్కి, ఇలా దిస్ ఈజ్ ఆసిలేటరీ మోషన్. సో ఈ రకంగా మోషన్ని మనం 3 రకాలుగా బైఫర్కేట్ చేస్తాం. ఒకటి లీనియర్, 2 సర్క్యులర్, 3 ఆసిలేటరీ. ఓకే, ఈ రకంగా మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాము. సో ఇక్కడ మనం ఈ చాప్టర్లో ఇంకా డీటెయిల్డ్గా లీనియర్ మోషన్ గురించి మరియు యూనిఫామ్ మోషన్ గురించి, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాము. ఓకే, ఎర్లియర్ యూ లెర్న్డ్ అబౌట్ సమ్ ఫిజికల్ క్వాంటిటీస్. మనం ఫిజికల్ క్వాంటిటీ అంటే ఫిజిక్స్లో మనం స్టడీ చేసే మ్యాగ్నిట్యూడ్స్, అంటే ఫిజిక్స్లో మనకి రకరకాల ఫిజికల్ పారామీటర్స్ ఉంటాయి. ఆ ఫిజికల్ పారామీటర్స్ అన్నిటికీ కూడా ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఫిజికల్ పారామీటర్స్ అన్నిటికీ కూడా ఒక వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీ వెయిటే తీసుకోండి, మీ వెయిట్కు వాల్యూ ఉంటుంది కదా, 30 kgయో 40 kgయో. సో దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ పారామీటర్స్. నీకు ఒక హైట్ ఉంటుంది, హైట్ ఈజ్ ఆల్సో ఏ ఫిజికల్ క్వాంటిటీ, వెయిట్ ఈజ్ ఆల్సో ఏ ఫిజికల్ క్వాంటిటీ, మాస్ ఈజ్ ఆల్సో ఏ ఫిజికల్ క్వాంటిటీ. అలాగే మనం కదిలేటప్పుడు మనం కొంత దూరం ట్రావెల్ చేస్తాం కాబట్టి ఆ దూరం కూడా ఒక ఫిజికల్ క్వాంటిటీ. డిస్టెన్స్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. టైం, ఎంత టైంలో ట్రావెల్ చేసావు, ఫిజికల్ క్వాంటిటీ. స్పీడ్, ఎంత స్పీడ్తో ట్రావెల్ చేసావు, ఇస్ ఆల్సో ఏ ఫిజికల్ క్వాంటిటీ. ఈ రకంగా మనకి రకరకాల ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాము. అబౌట్ సమ్ ఫిజికల్ క్వాంటిటీస్ సచ్ యాజ్ డిస్ప్లేస్మెంట్, యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ యాక్సలరేషన్, ఇవన్నీ కూడా చూసాము. ఇవన్నీ కూడా మోషన్ని డిస్క్రైబ్ చేయడానికి ఉపయోగపడతాయి. అంటే ఏ రకమైన మోషన్లో నువ్వు ఉన్నావు, ఒకవేళ నీ స్పీడ్ కానీ వెలాసిటీ కానీ కాన్స్టెంట్గా ఉంటే, నువ్వు అంటే 40 km/hలోనే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఏదో సమోసా తినడానికి వెళ్ళావు. సో నువ్వు ఒక సైకిల్ వేసుకుని వెళ్ళావు, నీ సైకిల్ స్పీడ్ 20 kmphలోనే నువ్వు కంప్లీట్గా ట్రావెల్ చేసావు. నీ ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ స్లోగా వెళ్ళావు. సో ఓవరాల్గా ఏ నుంచి బి దాకా నీ యొక్క స్పీడ్ 20 km/h ఉంది. దాన్ని మనం ఏమంటాము, యూనిఫామ్ స్పీడ్ ఆర్ యూనిఫామ్ వెలాసిటీ. ఈ రకమైన మోషన్ని మనం యూనిఫామ్ మోషన్ అంటాము. అలాగే నువ్వు స్పీడ్గా తొక్కేసావు, అంటే నీ వెలాసిటీ అనేది పెరుగుతూ పోయింది, అప్పుడు అది యాక్సలరేటెడ్ మోషన్ అంటాము. అంటే వెలాసిటీ పెరిగితే అది యాక్సలరేటెడ్ మోషన్ అవుతుంది, అదే వెలాసిటీ తగ్గితే అది రిటార్డెడ్ మోషన్ ఆర్ డిసెలరేటెడ్ మోషన్ అంటారు. ఓకే, సో ఈ రకంగా మనం మోషన్లో ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ యొక్క
మూవింగ్ ఆబ్జెక్ట్ని స్టడీ చేయాలంటే ఈ పారామీటర్స్ అన్నీ కూడా కావాలి. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అంటే మనం ఎవరైనా కూడా ఒక స్ట్రైట్ లైన్లో మూవ్ అయితే, అంటే ఒక ఎక్స్ యాక్సిస్లో స్ట్రైట్గా మూవ్ అయితే, స్ట్రైట్ అంటే టర్నింగ్లు తిరగకూడదు అంటే టర్నింగ్ తిరగచ్చు. సో స్ట్రైట్ లైన్ అంటే అర్థం అది కాదు, ఎటు టర్నింగ్ తిరగకుండా వెళ్ళిపోవడం అని కాదు, ఒకే యాక్సిస్లో మూవ్ అవ్వటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ అంటే మనకి ఎప్పుడు కూడా ఒక డైరెక్షన్లోనే మూవ్ అవుతాం, లేకపోతే ఇలాగో, లేకపోతే ఇలాగో, లేకపోతే ఇలాగో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ అండ్ వై యాక్సిస్ రెండు ఉంటాయి. ఎక్స్ వై అంటే నువ్వు నడుచుకుంటూ తిరుగుతున్నావు అనుకో, రోడ్డు మీద నడుస్తున్నావు, దెన్ ఇట్ ఈజ్ వన్ డైరెక్షనల్ మోషన్. అదే కనుక నువ్వు ఒక బాల్ని విసిరావు, ఇది ఎట్ ఏ టైం ఏమవుతుంది, ముందుకి వెళ్తోంది, బాల్ ముందుకి వెళ్తోంది, అలాగే ఈ బాల్ పైకి కూడా వెళ్తోంది. అంతేనా? పైకి వెళ్ళింది కదా, ఎక్కడి నుంచి ఎక్కడ చూస్తే పైకి వెళ్ళింది కదా. సో ఈ బాల్ ఒకేసారి 2 డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది. ఒక పక్క వై యాక్సిస్లో మూవ్ అవుతుంది, ఒక పక్క ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవుతుంది. దీన్ని మనం స్ట్రైట్ లైన్ మోషన్ అని అనము. స్ట్రైట్ లైన్ మోషన్ అంటే ఓన్లీ అయితే ఎక్స్ యాక్సిస్లో ట్రావెల్ చేయాలి, లేదా ఓన్లీ వై యాక్సిస్లో ట్రావెల్ చేయాలి, ఏదో ఒక డైరెక్షన్లోనే ట్రావెల్ చేయాలి. 2 డైరెక్షన్స్లో ట్రావెల్ చేస్తే దానిని మనం స్ట్రైట్ లైన్ మోషన్ అని అనము. అయితే ఎక్స్ యాక్సిస్లో ట్రావెల్ చేయి, లేదా వై యాక్సిస్లో ట్రావెల్ చేయి. ఒక వెర్టికల్లీ అప్వర్డ్ నువ్వు ఒక బాల్ని విసిరావు పైకి, వెర్టికల్గా పైకి విసిరావు, ఇది కూడా మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, ఎందుకంటే ఇది ఓన్లీ వై యాక్సిస్లోనే ఉంది దీని యొక్క మోషన్. అలాగే నువ్వు సైకిల్ వేసుకొని స్కూల్కి వెళ్ళావు, సో నువ్వు ఓన్లీ ఎక్స్ యాక్సిస్, రోడ్డు మీద వెళ్తావు కదా, గాల్లోకి ఎగరవు కదా, కాబట్టి ఓన్లీ ఎక్స్ యాక్సిస్లోనే నీ మోషన్ అనేది ఉంది, కాబట్టి అది కూడా స్ట్రైట్ లైన్ మోషనే. ఓకే, సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ స్ట్రైట్ లైన్ మోషన్కి ఇచ్చాడు. స్విమ్మింగ్ చేసేవాడు ఎవడు కూడా వాటర్లోంచి పైకి ఎగరలేడు కదా, డాల్ఫిన్ లాగా అయితే ఎగరలేడు, కాబట్టి వాడు స్విమ్మింగ్ ఎప్పుడు స్ట్రైట్గానే వెళ్తాడు. కాబట్టి దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. ఒక కార్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా వెళ్తుంది తప్ప ఇది ఎగరదు కదా, ఫ్లైట్ లాగా పైకి ఏమైనా ఎగురుతుందా, ఎగరదు కదా. సో దట్ ఈజ్ ఆల్సో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. ఇక్కడ ఈ బాస్కెట్ బాల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది స్ట్రైట్ లైన్ మోషనా కాదా? స్ట్రైట్ లైన్ మోషన్ ఎప్పుడు అవుతుందంటే బాస్కెట్లోంచి కిందకి పడేటప్పుడు. అంటే అది చూసారు అక్కడ బొమ్మలో కూడా ఎలా చూపించాడు వాడు, బాస్కెట్లోంచి బాల్ కిందకి పడుతుంది. అదే నువ్వు బాస్కెట్లోకి విసిరేటప్పుడు స్ట్రైట్ లైన్ మోషన్ అవ్వదు. బాస్కెట్లోంచి కిందకి పడేటప్పుడు అది వెర్టికల్లీ డౌన్వర్డ్ పడుతుంది. కాబట్టి బాస్కెట్లోంచి కిందకి పడేది మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. అదే నువ్వు బాస్కెట్లో వేసేటప్పుడు అది మోషన్ నాట్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ట్రైన్ కూడా ట్రాక్ మీద వెళ్తుంది, గాల్లోకి ఎగరలేదు ఫ్లైట్ లాగా, కాబట్టి ట్రైన్ కూడా మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైనే. సో ఇవన్నీ కూడా మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్కి ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ let us take an example of an athlete running on a straight track. ఓకే, ఒక అథ్లీట్ ఏం చేస్తున్నాడు, ఒక స్ట్రైట్ ట్రాక్ మీద పరిగెడుతున్నాడు. టు డిస్క్రైబ్ ద పొజిషన్ ఆఫ్ ద అథ్లీట్ లెట్ us take her starting point. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి అథ్లీట్ ఏం చేశాడు, ఒక చోట మొదలుపెట్టాడు, వాడి యొక్క ప్రయాణం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు వాడు స్టార్ట్ చేసిన లెట్ us take the point of స్టార్టింగ్ పాయింట్ని రెఫరెన్స్ పాయింట్ అనుకుందాం. స్టార్టింగ్ పాయింట్ని రెఫరెన్స్ పాయింట్ అనుకుందాము. యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 4.3 లెట్ us మేక్ ఎ స్ట్రైట్ లైన్ విత్ డిస్టెన్సెస్ మార్క్డ్ ఆన్ ఇట్ అండ్ మార్క్ ద రిఫరెన్స్ పాయింట్ యాజ్ ఆరిజిన్. ఫర్ ఎగ్జాంపుల్ అథ్లీట్ అనేవాడు ఇక్కడ పరిగెట్టడం మొదలుపెట్టాడు, ఇక్కడ స్టార్ట్ చేశాడు, వాడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు పరిగెట్టడం. ఈ పాయింట్ని మనం ఏమనుకుంటున్నాం, ఆరిజన్. దీన్ని ఏమంటున్నామమ్మా, ఆరిజన్. ఎక్కడి నుంచి అయితే వాడు స్టార్ట్ చేశాడో దీనిని వాడు రిఫరెన్స్ పాయింట్ అన్నాడు. దీన్ని వాడు ఏమన్నాడు, రిఫరెన్స్ పాయింట్ అన్నాడు. సో ఈ రిఫరెన్స్ పాయింట్ దగ్గర వాడు ఏం పెట్టుకున్నాడు, ఆరిజన్ని పెట్టుకున్నాడు, అంటే 0 పాయింట్ని అక్కడ పెట్టుకున్నాడు. రిఫరెన్స్ లైన్ దగ్గర 0 అంటే యాక్సిస్, ఎక్స్ యాక్సిస్కి స్టార్టింగ్ పాయింట్ ఏంటి, 0 కదా. సో ఆ స్టార్టింగ్ పాయింట్ని అక్కడ పెట్టుకున్నాడు.
the athlete starts running from origin and her position at 2 instants of time is marked as B and A. సో ఆ ఎథ్లీట్ పరిగెడుతున్నాడు. ఒక 2 సెకండ్స్లో ఆ ఎథ్లీట్ 40 మీటర్ దగ్గరికి వచ్చాడు. ఒక 6 సెకండ్స్లో వాడు 100 మీటర్ దగ్గరికి వచ్చాడు. సో ఈ 2 పాయింట్స్ అంటే అట్ టైమ్ 1 అంటే 2 సెకండ్స్ దగ్గర వాడు ఎంత దూరం దగ్గర ఉన్నాడమ్మా, 40 మీటర్ డిస్టెన్స్ని కవర్ చేశాడు. అలాగే ఒక 6 సెకండ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 4, 6, 2, 6 అనేవి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అది ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ నేను ఎగ్జామ్ అంటే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, ఒక పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు చూసావు వాడు 40 మీటర్ దగ్గర ఉన్నాడు. ఇంకో పాయింట్ ఆఫ్ టైంలో చూసావు వాడు 100 మీటర్ దగ్గర ఉన్నాడు. టు డిస్క్రైబ్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ వీ ఆల్సో నీడ్ టు స్పెసిఫై ఇట్స్ డైరెక్షన్. సో మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని చెప్పేటప్పుడు డైరెక్షన్ని కూడా చెప్పాలి. ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ అనేది స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందంటే దానికి 2 ఆప్షన్స్ ఉంటాయి మూవ్ అవడానికి. ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మనకి పరిగెట్టే అవకాశం ఇచ్చాడు. నువ్వు పరిగెట్టే అవకాశం ఇచ్చినప్పుడు నీకు పరిగెట్టడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఫార్వర్డ్, ఇంకోటి బ్యాక్వర్డ్. నువ్వు ఫార్వర్డ్ అయినా పరిగెట్టచ్చు, బ్యాక్వర్డ్ అయినా పరిగెట్టచ్చు, నీ ఇష్టం అది. ఇంకోటి ఏంటి, బ్యాక్వర్డ్. అయితే ఇక్కడ మనకి మరి నువ్వు ఫార్వర్డ్ పరిగెడుతున్నావా బ్యాక్వర్డ్ పరిగెడుతున్నావా నాకెలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇటుపక్క 40 మీటర్ వెళ్ళావు, ఇటుపక్క కూడా 40 మీటర్ వెళ్ళావు. సో నేను ఇప్పుడు ఈ 40కి ఆ 40 బ్యాక్వర్డా ఫార్వర్డా నాకు ఎలాగ అర్థమవుతుంది? అందుకే మనం ఏం చేస్తామంటే ఇక్కడ సైన్ కన్వెన్షన్ పెడతాము. సైన్ కన్వెన్షన్ అంటే ఏంటంటే ఫార్వర్డ్ అంటే జీవితంలో ముందుకు వెళ్ళడం అనేది ఒక పాజిటివ్ కదా, పాజిటివ్ థింగ్ కదా. ఎప్పుడైనా కూడా జీవితంలో లైఫ్లో కానీ ఎక్కడైనా ఎటు వెళ్ళాలి, ఫార్వర్డ్ వెళ్ళాలి, బ్యాక్వర్డ్ వెళ్ళకూడదు. సో కాబట్టి ఫార్వర్డ్ని ప్లస్ అనుకుంటే బ్యాక్వర్డ్ని ఏమనుకుంటాం, మైనస్. పదంలోనే నెగిటివ్ ఉంది కదా, బ్యాక్వర్డ్ అనేది నెగిటివ్ వర్డ్ కాబట్టి. ఓకే, సో బ్యాక్వర్డ్కి నెగిటివ్ పెట్టండి, ఫార్వర్డ్కి పాజిటివ్ పెట్టండి. ఓకే, సో నువ్వు రిఫరెన్స్ పాయింట్కి రైట్ సైడ్ వెళ్ళావు అనుకో, ఇది ఫార్వర్డ్ డైరెక్షన్. రిఫరెన్స్ పాయింట్కి రైట్ సైడ్ ఉన్న రీడింగ్స్ ఫార్వర్డ్ డైరెక్షన్ కాబట్టి దీన్ని ప్లస్తో ఇండికేట్ చేస్తాము. అంటే ఇటువైపు నువ్వు ఎంత పరిగెట్టినా 40 మీటర్స్ వెళితే +40 అనాలి, 60 మీటర్స్ వెళితే +60 అనాలి, 100 మీటర్స్ వెళితే +100. అదే నువ్వు బ్యాక్వర్డ్ ట్రావెల్ చేసావు, అక్కడ 20 మీటర్స్ వెళ్ళావు అనుకో -20, 40కి వెళ్తే -40. అంటే మైనస్ అంటే బ్యాక్వర్డ్ వెళ్తున్నట్టు, ఫార్వర్డ్కి ప్లస్ పెడతాం. ఈ రకంగా ఫార్వర్డ్ని బ్యాక్వర్డ్ని మనం బైఫర్కేట్ చేసుకోవడం ద్వారా ప్లస్ మైనస్ సింబల్ ఇవ్వడం ద్వారా మనకు అర్థమవుతుంది ఆ ఎథ్లీట్ ఎటు మూవ్ అవుతున్నాడని. ఓకే, నౌ నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక కేసు స్టడీ ఇచ్చాడు, వీడొక ఎగ్జాంపుల్తో చెప్పాడు, నీట్గా చూద్దాం. సపోజ్ an athlete starts running from point O. సరే, ఇక్కడ ఎథ్లీట్ ఏం చేసినాడంటే పాయింట్ O నుంచి పరిగెట్టి టైం 0 దగ్గర వాడు O దగ్గర ఉన్నాడు. అంటే టైం అనేది 0 అయినప్పుడు at time is equal to 0 the athlete is at origin. Athlete is at origin. Okay, now పాయింట్ బికి వెళ్ళాడు 4 సెకండ్స్లో. వాడు ఇక్కడ నుంచి పాయింట్ బి అంటే పాయింట్ బి ఎంత దూరంలో ఉంది, 40 మీటర్ దూరంలో ఉంది. ఈ 40 మీటర్కి వెళ్ళడానికి వాడు t is equal to 4th సెకండ్ దగ్గర వాడు ఈ 40కి రీచ్ అయ్యాడు. 4th సెకండ్ దగ్గర 40కి రీచ్ అయ్యాడు. తర్వాత ఇంకా పరిగెడుతున్నాడు. తర్వాత 10 సెకండ్స్కి ఇంకా at t is equal to 10 దగ్గర అంటే టైమ్ 10 అయినప్పుడు, టైమ్ is equal to 10 సెకండ్స్ అయినప్పుడు వాడు ఎక్కడున్నాడు, 100 మీటర్స్ దగ్గరికి వచ్చాడు. 100 మీటర్స్ దగ్గరికి వచ్చాడు. ఓకే, అంటే
ఇక్కడ 4 సెకండ్స్కి వాడు 40th మీటర్ దగ్గర ఉన్నాడంటే వాడు 4 సెకండ్స్లో ఎంత ట్రావెల్ చేశాడమ్మా? ఇన్ 4 సెకండ్స్ హీ ట్రావెల్డ్ 40 మీటర్. వాడు 4 సెకండ్స్లో 40 మీటర్ ట్రావెల్ చేశాడు. తర్వాత వాడు 10th సెకండ్ దగ్గర 100 దగ్గర ఉన్నాడు. 10th సెకండ్ దగ్గర 100 దగ్గర ఉన్నాడు. అంటే ఇక్కడ వాడు ఈ 4 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్ మధ్యలో ఎన్ని సెకండ్స్ ఉన్నాయి? 6 సెకండ్స్ ఉన్నాయి. ఈ 6 సెకండ్స్లో వాడు కవర్ చేసింది ఎంత? 100 - 40 అంటే 60 మీటర్స్. వాడు 6 సెకండ్స్లో 60 మీటర్స్ని కవర్ చేశాడు. 6 సెకండ్స్లో 60 మీటర్స్ని కవర్ చేశాడు. ఓకే, తర్వాత ఏం చేశాడు? సో తర్వాత దెన్ రన్స్ బ్యాక్ అలాంగ్ ద సేమ్ పాత్ టిల్ పాయింట్ బి. మళ్ళీ ఏం చేశాడు? వాడు అలాగే వెనక్కి పరిగెట్టాడట. వాడు మళ్ళీ ఏం చేశాడు? వెనక్కి పరిగెట్టి వాడు వెనక్కి పరిగెట్టాడు. సో వెనక్కి పరిగెట్టి మళ్ళీ పాయింట్ బి దగ్గరికి వచ్చాడు. ఇదే కదా పాయింట్ బి, ఇది పాయింట్ ఏ, ఇది సేమ్ పాయింట్ ఏ, ఇది పాయింట్ బి దగ్గరికి వచ్చాడు. అయితే ఇక్కడ అగైన్ వాడు 16th సెకండ్ దగ్గర, అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏ టైం పట్టిందమ్మా? టీ ఈజ్ ఈక్వల్ టు 16 సెకండ్స్. ఓకే, జాగ్రత్తగా వినండి. 4th సెకండ్ దగ్గర 40 మీటర్ దగ్గర ఉన్న వ్యక్తి 10th సెకండ్ దగ్గరకు వచ్చేసరికి 100 మీటర్ దగ్గరకు వచ్చాడు. తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు. 16th సెకండ్ దగ్గర వాడు మళ్ళీ 40 మీటర్ డిస్టెన్స్ పాయింట్ దగ్గరికి వచ్చాడు. ఓకే, 40 మీటర్స్ డిస్టెన్స్ పాయింట్ దగ్గరికి వచ్చాడు. నౌ ఇక్కడ హౌ మచ్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఎథ్లీట్? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఎథ్లీట్ ఏమవుతుంది? డిస్టెన్స్ అంటే టోటల్ నువ్వు ఎంత నడిచావు, టోటల్ ఎంత నడిచావు అనేది డిస్టెన్స్. ఎంత నడిచావు? ఇక్కడ ఫస్ట్ 0 దగ్గర స్టార్ట్ అయ్యి 40 మీటర్స్ నడిచావు. తర్వాత 60 మీటర్స్, అంటే ఇక్కడ 100 అయిందంటే అర్థం ఏంటి? 40 తర్వాత ఇంకెంత నడిస్తే 100 అవుతుంది. సో 60 నడిస్తే 60 మీటర్ నడిస్తే 100 అవుతుంది. సో టోటల్గా ఆరిజిన్ నుంచి ఫార్వర్డ్ 100 నడిచావు, బ్యాక్వర్డ్ ఎంత నడిచావు? 60 నడిచావు. అంటే టోటల్గా ఇక్కడ నువ్వు నడిచిందంత 40 ప్లస్ 60 ప్లస్ 60 అంటే టోటల్ 160 మీటర్ ఈజ్ ద డిస్టెన్స్. మరి ఏంటి? ఇందాక బ్యాక్వర్డ్ ఏమో నెగిటివ్ అన్నారు, ఫార్వర్డ్ ఏమో పాజిటివ్ అన్నారు. మరి ఇక్కడ బ్యాక్వర్డ్ వెళ్ళాం కదా, మరి ఇది -60 తీసుకోలేదు ఏంటి అని మీరు డౌట్ అడగచ్చు. ఎప్పుడైనా కూడా డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ ఈజ్ నాట్ ఏ వెక్టార్. మనం ఎక్కడ ఓన్లీ ఫార్వర్డ్ ప్లస్ బ్యాక్వర్డ్ మైనస్ ఇవ్వాలి అంటే ఎక్కడైతే డైరెక్షన్ని మనం కన్సిడర్ చేస్తామో, అంటే డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి ఏంటమ్మా? అది వెక్టార్. డిస్ప్లేస్మెంట్ అంటే అది వెక్టార్. సో వెక్టార్కి ఫార్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. ఫార్వర్డ్ వెళ్తే ప్లస్ అవుతుంది, బ్యాక్వర్డ్ వస్తే నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే వెక్టార్ అంటేనే దానికి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి మరియు డైరెక్షన్ కూడా ఉండాలి. అంటే డైరెక్షన్ని చూస్తే మనం దాన్ని వెక్టార్ అంటాము, డైరెక్షన్ని పట్టించుకోకపోతే దాన్ని మనం స్కేలార్ అంటాము. సో డైరెక్షన్ లేని ఫిజికల్ క్వాంటిటీ డిస్టెన్స్ కాబట్టి అక్కడ డైరెక్షన్తో పని ఉండదు, ఒకటే డైరెక్షన్ ఉంటుంది, అది పాజిటివ్ డైరెక్షన్. అన్నిటిని కూడా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. అదే డిస్ప్లేస్మెంట్కి వచ్చేసరికి ఇదంతా ఫార్వర్డ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 100 దాకా ఫార్వర్డ్ కాబట్టి అది ప్లస్, -60 బ్యాక్వర్డ్ వచ్చాడు కాబట్టి. సో ఇది మొత్తం టోటల్ 40 మీటర్. సో డిస్ప్లేస్మెంట్ అనేది 40 మీటర్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ అనేది 40 మీటర్ అవుతుంది. అదే డిస్టెన్స్ అయితే 160 మీటర్ అవుతుంది. సో డిస్టెన్స్ని, డిస్ప్లేస్మెంట్ని ఫైండ్ చేసే విధానం ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ కాబట్టి
వెక్టార్కి డైరెక్షన్ ఉంటుంది కాబట్టి సో డైరెక్షన్ అనేది ప్లస్ మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే డిస్టెన్స్ అనేది స్కేలార్ కాబట్టి దానికి ఎప్పుడు కూడా మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఉంటుంది. అది ఎటు వెళ్ళినా కూడా నెగిటివ్ డైరెక్షన్ ఉండదు, అన్ని పాజిటివ్ డైరెక్షన్ అవుతాయి, అన్ని ప్లస్లే అవుతాయి. ఈ రకంగా మనం డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ని మెజర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 4.4 time t is equal to that is total distance traveled by the athlete is 160 and displacement is 40 meter in positive direction, then we find between the two instants the total distance traveled. సో ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయి, చదివితే అర్థమైపోతుంది. అలాగే మనకి యాక్టివిటీ ఇచ్చాడు. సో ఫిగర్ 4.5 కింద ఉన్న ఫిగర్ చూసి మనకి ఏం చెప్పమంటున్నాడు అంటే, నేను ఒక బాల్ని పైకి విసిరాను, ఆ బాల్ అనేది 140 సెంటీమీటర్స్ వెళ్ళింది, తర్వాత కింద పడింది. ఇప్పుడు నాకు ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాల్ ఎంత? బి దగ్గరికి వచ్చేసరికి ఏమైందమ్మా, బి దగ్గరికి వచ్చేసరికి ఏ ఆడిచ్చేసాడు ఆల్రెడీ. ఏం చేశాడు, సో ఇది ఫార్వర్డ్ వెళ్ళింది, పైకి వెళ్ళింది, 40 సెంటీమీటర్స్ వెళ్ళింది కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ 40ఏ, డిస్ప్లేస్మెంట్ కూడా 40ఏ, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ పైకి వెళ్ళింది, బి దగ్గరికి వెళ్ళింది. బి దగ్గరికి వెళ్ళాక ఇదంతా కూడా ఫార్వర్డ్ డైరెక్షనే కదా, పైకి అప్వర్డ్. ఫార్వర్డ్ అంటే అప్వర్డ్ డైరెక్షనే కదా, అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి ఇదంతా కూడా మనం ఇది బి దగ్గరికి వెళ్ళేసరికి ఇది 140 సెంటీమీటర్స్ వెళ్ళింది, అది డిస్టెన్స్ 140 సెంటీమీటర్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, అని రాసుకోవాలి. తర్వాత పాయింట్ సి అంటే కిందకు వచ్చింది, సో ఇది ప్లస్ అయితే ఇది మైనస్ అవుతుంది, అంతే కదా. నువ్వు 100 పైకి వెళ్ళావు, డిస్టెన్స్కి వస్తే 140 పైకి వెళ్ళావు. డిస్టెన్స్ అంటే ఏం చేయాలి, డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. సో 140 పైకి వెళ్ళాక సో 140లోంచి ఇక్కడ 80 తీస్తే అంతా 60. సో నువ్వు ఇక్కడికి వచ్చేసరికి 140 సెంటీమీటర్స్ ట్రావెల్ చేసావు. తర్వాత కిందకి రావడానికి ఇంకొక 60 ట్రావెల్ చేసావు. సో 140 ప్లస్ 60 ఎంత, 200 విల్ బి యువర్ డిస్టెన్స్. అదే డిస్ప్లేస్మెంట్ అంటే స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి మధ్య ఉన్న షార్టెస్ట్ పాత్. సో ఇది స్టార్టింగ్ పాయింట్, ఇక్కడి నుంచే కదా బాల్ అనేది మొదలైంది పైకి వెళ్ళటం, ఇది ఎండింగ్ పాయింట్. ఈ రెండు మధ్యలో ఉన్న షార్టెస్ట్ పాత్ ఏంటి, 0 to 80. కాబట్టి 80 సెంటీమీటర్స్ విల్ బి ద డిస్ప్లేస్మెంట్. అలాగే మీరు ఓ దగ్గరికి వస్తే డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. డిస్టెన్స్ మాత్రం పైకి పూర్తిగా వెళ్ళి మళ్ళీ కిందకి పూర్తిగా వచ్చింది కాబట్టి 280, 140 అనే సెంటీమీటర్స్ని అది 2 సార్లు తిరిగింది, పైకి వెళ్ళినప్పుడు ఒకసారి, కిందకు వచ్చినప్పుడు ఒకసారి. కాబట్టి అది ఏమవుతుంది, 280 అవుతుంది, అది 280 అవుతుంది. సో నెక్స్ట్ యాక్టివిటీ మనం నెక్స్ట్ లెక్చర్లో చూద్దాము. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద సెషన్. థ్యాంక్ యూ సో మచ్.